వీళ్ళని ఇందులో చేర్చారా తెలియక? సబితా ఇంద్రారెడ్డి, రాజగోపాలు, కృపాలు ఉన్నారు కదా, కృపానందం కృపానందం, వీళ్ళందరినీ కూడా అందుకని చేర్చారు, పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటి. రాజగోపాల్కి తెలిసి చేశారు, వీళ్ళకి తెలియదు. బేసిక్ గా ఫైల్ తీసుకుని ఆఫీసర్ తెస్తే సంతకం పెట్టే కాన్సెప్ట్ అది. అది కూడా రాజశేఖర్ చెప్పాడంటే అయిపోయి ఉంటుంది. అది బేసిక్ గా అట్లా నడిచిపోయింది. సరే, అంటే ఇప్పుడు గనులు తవ్వకాలంటే ఓకే, మీరన్నట్టు ఆ గనులు వేరు, ఈ గనులు వేరు. ఈ గనులు ఈ కేసులో జరిగినట్టు మిగిలిన దాంట్లో కూడా జరగట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా గనులకు సంబంధించి ఇప్పటికీ పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కొన్ని కేసులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలు, గనులు తవ్వకాలు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇలాంటి దాన్ని చూడబోతామా ఇక్కడ కూడా? మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే అక్కడ అది ఆ రోజున అవకాశం దొరికింది, నేను చెప్పినట్టు ఇక్కడ పేరుతో అక్కడ తవ్వడం, అడవిని తవ్వడం. మామూలు గనుల తవ్వకాల్లో పెనాల్టీలు మాత్రమే ఉంటుంటాయి. మన చట్టాలు అలా సకలడ్డాయి. ఇప్పుడు మన ఇసుక తవ్వకూడదు లెక్క ప్రకారం, పర్యావరణ అనుమతులు తీసుకుని తవ్వాలి. ఎంత తవ్వుకోవచ్చు అంటే వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకొస్తుంది, ఆ ఇసుక వరకే తవ్వాలి కానీ ఆ కింద ఉన్న మట్టి తవ్వకూడదు. కానీ ఇప్పుడు అట్లా జరుగుతోందే, కుమ్ముకుపోతున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, పంట పొలాలలో కూడా వస్తుంది ఇసుక, అది తవ్వుకోవచ్చు, ఆ రైతు ఒప్పుకోవాలి, లేదా అక్కడ ప్రభుత్వం అనుమతించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రైతుతో మాట్లాడేసేసుకుని ఆ పైన ఇసుక తీసుకెళ్తాను, ఆ పైన కాస్త మట్టితో సహా తీసుకుపోతాడు. ఇట్లాంటి గొడవలు నడుస్తున్నాయి కదా మన దగ్గర ఇప్పుడు. చట్టపరంగా చూస్తే పెనాల్టీ ఉంది, దానికి జీవో ఏమి ఇచ్చారు, మినిమం రూపాయి దగ్గర నుంచి మాక్సిమం 5 లక్షలు ఎంతో పెట్టారు పెనాల్టీ, అంతే పనిష్మెంట్. జైలు శిక్ష లేదు అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి అడవి నాశనమైంది. ఇక్కడ మన దగ్గర అడవుల్లో కూడా మరి అప్పట్లో జిందాల్ ఎక్కడిది గొడవ, ఏజెన్సీ ప్రాంతంలో తవ్వకాలే కదా. తర్వాత ఎమ్మెల్యేని చంపేసింది ఎవరు, ఏజెన్సీ ప్రాంతంలో మట్టే ఇదే కదా. ఏదే అప్పుడు ఇతను తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యే అని చెప్పేశారు కదా అప్పుడు అరకు ఏరియాలో, అది ఇప్పుడు అట్లాంటి జరిగినా కూడా యాక్షన్ ఏమైనా ఉంది ఇక్కడ? ఎందుకని ఇక్కడ చట్టం అట్టు